హలో అండి. హాయ్, నమస్తే అందరికీ. మీరు ఇప్పుడు చూస్తున్నారు హైదరాబాద్ కృష్ణారావు రియల్ ఎస్టేట్స్ అండి. మనకు జేబీ సెరెన్ సిటీ, ఇబ్రాహీంపట్నం, హైదరాబాద్, అంటే గురునానక్ యూనివర్సిటీకి పక్కన ఆనుకొని ఉన్న వెంచర్ అండి. ఇది 10th ఫేస్ అంటారు జేబీ. సో హైవే నుంచి మనకు 4th ప్లాట్ ఒకటి రీసేల్ వచ్చిందండి. ప్లాటు 505 గజాలు, 505 స్క్వేర్ యార్డ్స్. సో ఇది ఏంటంటే మీకు హాస్టల్ పర్పస్ అయినా బాగుంటుంది, అపార్ట్మెంట్కైనా, లేదంటే ఏదైనా కమర్షియల్ బిల్డింగ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది హైవే నుంచి 4th బిట్ అవుతుంది. మనకు హైవే చాలా దగ్గర అవుతుంది. 4వ బిట్ హైవే నుంచి 200 feet సెట్ బ్యాక్ రోడ్ తర్వాత 4వ బిట్ అవుతుంది అనమాట. మన ప్లాట్ వెనకాల ఆల్రెడీ ఒక ప్లాట్లో బోర్ వేశారు. మరి ఇంకొకటి హాస్టల్ కడుతున్నారు. హాస్టల్ కూడా ఆల్రెడీ లీజ్కి వెళ్ళిపోయింది పుట్టింగ్స్ మీదనే. సో ఇది ప్లాట్ అండి, మనం చూసేది ఇది ప్లాట్. 505 గజాలు. ఇందులో మనం కావాలి అంటే 2 హాస్టల్స్ అనే కట్టుకోవచ్చు. ఫేసింగ్ 56 పైన ఉంటుంది కాబట్టి. లేదు అంటే ఏదైనా ఫ్యూచర్లో అపార్ట్మెంట్ కానీ, ఏదైనా కమర్షియల్ బిల్డింగ్ కానీ కట్టుకోవచ్చు. గురునానక్ యూనివర్సిటీకి ఆనుకొని ఉంటుందండి. ఇది 505 గజాల ప్లాట్, వెస్ట్ ఫేసు. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి, అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. జేబీ సెరెన్ సిటీ, ఇబ్రాహీంపట్నం, గురునానక్ యూనివర్సిటీకి ఆనుకొని ఉంటుంది. 505 గజాలు, వెస్ట్ ఫేసు, 33 feet రోడ్ అండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ 27,000 చెప్తున్నారు. మీకు సిట్టింగ్లో కూర్చోబెడతాను. మీకు ప్లాట్ నచ్చి అంతా ఓకే అనుకుంటే కనుక డైరెక్ట్ మీరు సిట్టింగ్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను, మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తున్నానండి, 9618102152, కృష్ణారావు అండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఇది నాగార్జున సాగర్ హైవే నుంచి జస్ట్ 4th బిట్ అండి. బెంగళూరు ఎగ్జిట్ 12 నుంచి దాదాపు మీకు ఇక్కడికి 10 kilometers రావచ్చు. ఇబ్రాహీంపట్నం టౌన్ నుంచి అయితే జస్ట్ 1.5 kilometers వస్తుంది. గురునానక్ యూనివర్సిటీ పెద్ద ల్యాండ్ మార్క్ అండి. 4th సిటీకి కూడా దగ్గర ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ కానీ, లేదంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుంది. మీకు రెగ్యులర్గా రెంటల్ ఇన్కమ్ కావాలి అనుకుంటే హాస్టల్స్ కడితే కనుక మీకు ఇమీడియట్గా లీజ్ కూడా వెళ్ళిపోతాయండి.